బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా గొంతు విప్పారు మాజీ సీఎం కేసీఆర్ గారాలపట్టి ఎమ్మెల్సీ కవిత. ఇంతకాలం తనను ఆవహించిన రాజకీయ నిశ్శబ్దాన్ని ఛేదించారు కవిత. తాజాగా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చిన అదానీ కేసును ఆసరాగా తీసుకుని ప్రధానిని ప్రశ్నించారు కవిత. అమెరికాలో కేసులు నమోదైన అదానీని ఏమీ చేయలేరా అంటూ మోదీని ప్రశ్నించారు ఆమె. ఇంతకాలం ఇంటికే పరిమితమైన కవిత ఇక దీంతో బయటకు వస్తున్నట్లయినా రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారా? లెటెస్ వాచ్ ది స్టోరీ. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు. పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. బెయిల్పై బయటకు వచ్చిన సందర్భంలో ఇక పోరాటం చేస్తానని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు, ఏ రకమైన రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. ఇంతకాలం ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా అదానీ కేసు కవితకు కలిసి వచ్చినట్లయింది. అమెరికాలో అదానీపై కేసు నమోదైందని, ఈ క్రమంలో అదానీ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు కవిత. అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు కవిత. బెయిల్పై బయటకు వచ్చి చాలా కాలం తర్వాత కవిత రాజకీయపరమైన ట్వీట్ చేయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పరోక్షంగా తన కేసును ప్రస్తావించడంతో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిందని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి నుంచి తనని అక్రమంగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెబుతూ వస్తున్నారు. కవిత అరెస్ట్ను రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన కవిత అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకు న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకున్న ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ అయిందని, ఆధారాలు ఉన్న అదానీని మాత్రం అరెస్ట్ చేయడం కష్టమా అంటూ ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆయనపై ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆయన వైపేనే ఉంటున్నారంటూ కవిత మోదీ సర్కారును టార్గెట్ చేశారు. తీవ్ర ఆరోపణలు వస్తున్నా అదానీ మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని ఆ ట్వీట్లో కవిత పేర్కొంది. న్యాయం విషయంలో మోదీ సెలెక్టివ్ జస్టిస్ను అందిస్తారని కవిత అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసి నెలల తరబడి విచారణ పేరుతో జైల్లో పెడతారని, కానీ గౌతమ్ అదానీ లాంటి వాళ్లపై పదే పదే తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ వాళ్లను స్వేచ్ఛగా తిరగనిస్తారని ఈ సందర్భంగా ఆమె ఎద్దేవా చేశారు. కవిత చాలా కాలం తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అది కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చిన సంచలన కేసుపై కామెంట్స్ చేశారు. బెయిల్పై బయటకు వచ్చి సైలెంట్గా ఉన్న కవితకు మళ్లీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అదానీ కేసు బాగా కలిసి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదానీని అరెస్ట్ చేస్తే పెద్దల పేర్లు కూడా బయటకొస్తాయని పరోక్షంగా తన అరెస్టును ప్రస్తావిస్తూ కామెంట్ చేశారు. అదానీ విషయంలో కవిత అటు కేంద్ర ప్రభుత్వాన్ని, అదానీపై చర్య తీసుకోకుండా ఆపేది ఎవరు అంటూ ఇటు ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. మొత్తానికి కొన్ని నెలల మౌనాన్ని వదిలిపెట్టి ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారని విశ్లేషకులు అంటున్నారు. అదానీ విషయంలో మోదీ సర్కార్ తీరును తన కేసుతో లింక్ పెట్టి కవిత గట్టిగానే ప్రశ్నించారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. కవిత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రీస్టార్ట్ను చాలా తెలివిగా మొదలుపెట్టిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో ఇక పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయడంతో తీహార్ జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 164 రోజుల తర్వాత బయటకొచ్చారు. కవిత హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించడం ఇదే తొలిసారి. కవిత ఇక చురుకుగా పార్టీ కోసం పనిచేస్తుందో, ఇంకా టైం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.